చెక్ చేసుకోగానే ఇట్లా వైట్ స్టూడియో యాప్ ఆన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అసలు నా హ్యాపీనెస్ చూడాలి. అసలు ఆ మూమెంట్ అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఈవెన్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పడిన కష్టం అంతా 1 minute నాకు అసలు పోయింది. అంత ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకునేసరికి ఇంకా కంగ్రాచులేషన్స్ అని, ఓకే మీరు యూట్యూబ్లో ఒక పార్ట్నర్ అయ్యారు అనేది అయితే మనకు మెసేజ్ వచ్చింది. కావ్యమ్మ పెట్టాలి అమ్మ, ఎట్లా పెట్టట్లేదు అనేసి బాగా అమ్మ ఫుల్ సపోర్ట్ అనమాట. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ అందరి ముందుకైతే నేను ఒక గుడ్ న్యూస్తో వచ్చేసాను అనమాట. ఏంటా గుడ్ న్యూస్ అంటే ఆల్రెడీ మీరు తమిళలో చూసుంటారు కదా, అదే నా ఛానల్ అయితే ఫస్ట్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా. 3000 వాచ్ అవర్స్ అయితే నా ఛానల్కి రావడం జరిగింది. ఆ మూమెంట్లో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా, అసలు ఇక్కడ వరకు రావడానికి నేను పెట్టిన ఎఫెక్ట్ అంతా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏం తెలియదు. జస్ట్ నా హ్యాపీనెస్ కోసం కొన్ని వీడియోస్ తీసుకొని అలా పోస్ట్ చేసేదాన్ని. ఆడియో కూడా నేను నా ఎడిటింగ్లోనే ఇచ్చేసేదాన్ని. అసలు ఆడియో కూడా యూట్యూబ్లోకి వెళ్ళి ఇవ్వాలి, అట్లా ఇవ్వకపోతే కాపీరైట్స్ పడతాయి, ఇవన్నీ ఏం తెలియదు. ఏదో చేసిన నా హ్యాపీనెస్ కోసం అన్నట్టు నేను వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసేదాన్ని. సడన్గా ఇట్లనే నార్మల్గా వీడియోస్ చూస్తూ ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనే ఇట్లా వీడియోస్ కోసం సెర్చ్ చేస్తూ యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసాను అనమాట. చూసినప్పుడు అప్పుడు ఇంకా ఈ మానిటైజేషన్ గురించి అయితే తెలుసుకున్నా. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కువ షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని, లాంగ్ వీడియోస్ మీద అంత నాకు ఉండేది కాదు, తెలియదు కూడా. ఇంకా నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కొన్ని వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ గురించి కానీ, అసలు యూట్యూబ్ ఛానల్ గురించి కానీ అన్నీ తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వైట్ స్టూడియో అనే యాప్ ఇంకొకటి ఉంటుంది. ఆ యాప్లో అన్నీ మన అనాలిటిక్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్గా క్రోమ్లోకి వెళ్తే మన అనాలిటిక్స్ అన్ని మనం చెక్ చేసుకోవచ్చు. సిస్టమ్ లేదు కాబట్టి మనకి యూట్యూబే ఒక యాప్ని క్రియేట్ చేసింది అనమాట, అది వైట్ స్టూడియో. అందులో మన అనాలిటిక్స్ అన్ని కనిపిస్తాయి. నేను కూడా అట్లనే అనుకుంటుండే. ఇంకా వైట్ స్టూడియోలో లాగిన్ అయిన తర్వాత యాప్లో అన్నీ అనిపిస్తాయి కదా, మన వాచ్ టైము, వ్యూస్ అన్నీ అనిపిస్తాయి కదా. నేను కూడా అట్లనే అనుకొని మొత్తం చెక్ చేసుకుంటూ ఉంటుండే. మనకి ఇంకా మన సబ్స్క్రైబర్స్ కింద వ్యూస్, వాచ్ టైం రెండు అనిపిస్తాయి అనమాట. అయితే నేను అది ఓకే ఎట్లా అంటే మానిటైజేషన్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకి 3 million వ్యూస్ అన్నా ఉండాలి, లేదా 3000 వాచ్ అవర్స్ అన్నా ఉండాలి ఫస్ట్ మానిటైజేషన్కి. సెకండ్ మానిటైజేషన్కి వచ్చేసి 4000 వాచ్ అవర్స్ ఉండాలి, లేకపోతే 10 million వ్యూస్ ఉండాలి. అయితే వ్యూస్ అంటే మనకి కష్టం, బికాజ్ మనం చాలా మందికి తెలియదు కదా, కొంతమందికి తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ వాచ్ అవర్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఇంకా మనకి అక్కడ వైట్ స్టూడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా ఫస్ట్లోనే. అయితే నేను అదే అనుకుంటుండే కొన్ని రోజులు వరకు, ఒక 1000 వాచ్ అవర్స్ వచ్చేంత వరకు కూడా నేను అదే అన్న ఆలోచనలో ఉండిపోతుండే. బికాస్ అది నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ మనకి చూపించే వాచ్ టైం కరెక్ట్ కాదు. అది షార్ట్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి కలిపి చూపిస్తుంది అక్కడ వాచ్ టైం. అయితే నేను ఎప్పుడు అనుకుంటుండే ఓకే ఇదే వాచ్ టైం, అబ్బా పెరిగిపోతుంది కదా, భలే పెరుగుతుందని షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అట్లా పెడుతూనే ఉండే. నాకు అది తెలియదు. సడన్లీ వన్ డే ఇంకా మొత్తం వైట్ స్టూడియో అంతా చెక్ చేసినప్పుడు ఎర్నీలోకి వెళ్తే అక్కడ వాచ్ టైం మనకి ఎట్లా అంటే నార్మల్గా కనిపిస్తుంది. 365 డేస్కి ఇంత రావాలి, ఇన్ని మిలియన్ వ్యూస్ రావాలి, ఇంత వాచ్ అవర్స్ రావాలి అని ఫస్ట్ మానిటైజేషన్, సెకండ్ మానిటైజేషన్కి సంబంధించి మొత్తం అక్కడ కనిపిస్తుండే. ఇదేంది ఇట్లుంది అని నార్మల్గా ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ నుంచి వచ్చే వ్యూస్ వల్లనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. లాంగ్ వీడియోస్ నుంచి వచ్చే వాచ్ అవర్ వల్ల మనకి మానిటైజేషన్ అవుతుంది. 2 types అవుతుంది అనమాట. 2 విధాలుగా కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది. ఎట్లా అంటే వస్తే 3 million వ్యూస్ రావాలి, అప్పుడు ఫస్ట్ మానిటైజేషన్ అవుతుంది. లేకపోతే 3000 వాచ్ అవర్స్ అన్న రావాలి, అప్పుడు ఫస్ట్ మానిటైజేషన్ అవుతుంది. సెకండ్ మానిటైజేషన్కి వచ్చేసి
10 మిలియన్ వ్యూస్ ఉండాలి, లేకపోతే 4000 వాచ్ అవర్స్ అన్నా ఉండాలి. అసలు ఏం అర్థం కాలే నాకు. నేను అనుకుంటుండే మనకి వైటీ స్టూడియోలో ఫస్ట్ కనిపిస్తుంది కదా, షార్ట్స్కి లాంగ్స్కి కలిపి చూపించే వాచ్ అవర్ అనుకొని నేను అరే 3000 దగ్గర అయిపోతున్నా, 4000 దగ్గర అయిపోతున్నా, నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనే థాట్లో ఉంటుండే. ఇంకా తర్వాత ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది, అసలు మస్తు బాధ అనిపించింది. ఓకే పర్లేదని అప్పటి నుంచి ఇంకా నేను ఇంకా లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడం, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయడం, కామెడీ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎలా చూస్తారు జనాలు అనేసి అయితే అట్లా వీడియోని ఎడిటింగ్ చేసుకొని పెట్టడం జరిగింది. అప్పుడు ఏమైంది, అప్పటి నుంచి కొంచెం కొంచెం వాచ్ అవర్ పెరుగుతూ వచ్చిందనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. నేను వైటీ స్టూడియో యాప్ గురించి కానీ వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, సమ్ కాపీరైట్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు కింద నన్ను చాలామంది కామెంట్స్ అడిగారు, అక్క ఇది ఎట్లా అనేసి కొంతమంది నాకు అడగడం జరిగింది. కొంతమంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడడం కూడా జరిగింది. అయితే చాలామందికి తెలియదు నేను చేసిన మిస్టేకే చాలామంది చేస్తున్నారు. వాచ్ అవర్ అనేది మనకు వైటీ స్టూడియోలో ఫస్ట్ కనిపించే వాచ్ అవర్ అది మానిటైజేషన్కి పని చేయదు. ఎర్న్లోకి వెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. 365 డేస్లో ఎంత వాచ్ అవర్ రావాలి, అది ఏంటి మొత్తం అనేది మన ఎర్న్లో ఉంటుంది. జస్ట్ మనకి వైటీ స్టూడియోలో కనిపించే వాచ్ అవర్తో మనకి మానిటైజేషన్ అవ్వదు. జస్ట్ మన రియల్ టైం చూపిస్తుంది. ఇంత టైం మీరు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు ఇంత టైం వాచ్ టైం అనేది వచ్చింది అనేది మాత్రమే అక్కడ అనిపిస్తుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, నేను కూడా చేసిన. అందుకే నేను ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా 1 ఫైన్ డే ఇట్లనే సడన్గా ఇంకా లాస్ట్ 2 months నుంచి అయితే సరిగ్గా నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు. బికాజ్ చాలామంది యూట్యూబ్లో వీడియోస్ తీయడం పెట్టడమే కదా అది పెద్ద పైన అని అనుకుంటారు. వన్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది, అరే ఎందుకు వచ్చినాను యూట్యూబ్లోకి, ఎడిటింగ్ ఏంది, బాధలేంది అనిపిస్తుంది. వీడియో అప్లోడ్ చేసినట్టే అనిపిస్తుంది. ఓకే ఎంత ఇష్టంగా మనం వీడియో తీసుకుంటాము, 1 ఫైన్ డే అదేమవుతుందంటే వ్యూస్ వెళ్ళకపోవడం, రేటింగ్ పడిపోవడం ఇట్లా జరుగుతుంది. ఆ వీడియో ఎంత మంచిగా ఉన్నా కూడా వ్యూస్ వెళ్ళదు, మస్తు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకు యూట్యూబ్ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కాకపోతే ఇంక ఇష్టంగా ట్రై చేశాం కదా, 5 months 6 months అట్లా ట్రై చేస్తారు. ఎడిటింగ్ అంతా చిరాకు పుట్టి ఇంకా అసలు వాళ్ళు ఎక్కువ ఎట్లా అంటే వదిలేస్తారు అనమాట. మ్యాక్సిమం 1 year అయితే ఎవరైనా కష్టపడితేనే ఆ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, మనకి ఇంకేం నేర్చుకోవాలి, ఇంకే విధంగా చేస్తే బాగుంటుంది అని కొత్త కొత్త థాట్స్ తోటి మంచిగా ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తే చాలా మంచి రిజల్టే ఉంటుంది. ఇంకా నేను కూడా అట్లనే అనుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేసేసిన, వీడియోస్ పెడుతున్నా, అట్లే చిన్నగా వాచ్ అవర్స్ అవుతున్నాయి. ఇంకా అట్లా ఇంకా 1 ఫైన్ డే 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయినాయి. అసలు వాచ్ అవర్స్ కోసం ఎంత కష్టపడినో నేను. ఆ 3000 వాచ్ అవర్స్ ఎవ్రీడే చెక్ చేసుకోవడం, అసలు వాచ్ అవర్స్ ఎన్ని వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి రావట్లేదా అరే అని. కొన్ని వీడియోస్ ఇంకా రేటింగ్ పడిపోతే వాటిని ఎవరు చూడరు, ఇంకా దానికి వాచ్ అవర్ కూడా రాదు. అట్లా అని చెప్పి ఇంక అట్లనే చూస్తూ 1 ఫైన్ డే 3000 వాచెస్ అయితే కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అవ్వగానే అప్లై నవ్ అని వచ్చింది. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక మనకి అది ఓకే, వాళ్ళు మన ఛానల్ అంతా కరెక్ట్గా ఉంటేనే ఓకే చేస్తారనమాట. ఐ మీన్ ఎలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉంటే మాత్రం ఓకే చేయరు. ఇంకా అట్లనే ఛానల్ అప్లై చేసుకున్నా. ఇంకా భయం అవుతుండే నాకు, ఓకే చేస్తారా చేయరా, అసలు ఛానల్ ఏం చేసినా మనకు తెలియదు కదా యూట్యూబ్కి సంబంధించి, అసలు వాళ్ళు ఎలాంటి పాయింట్స్ తీసుకుంటారు, ఎట్లా ఓకే చేస్తారు ఏంటి అనేది మనకి ఏం తెలియదు. ఇక అట్లనే ఆలోచిస్తా ఉన్నా. అప్లై చేస్తే వాళ్ళు 2-3 weeks టైం ఇచ్చారు మనకి. 2-3 weeks తర్వాత మీకు ఏదైంది చెప్తామన్నట్టు, ఓకే అవుతుందా లేదా అని
చెప్పడానికి ఒక 2-3 వీక్స్ అయితే టైం ఇచ్చారు. అది మన మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఇంకా నేను డైలీ మెయిల్ చెక్ చేసుకోవాలి అన్న థాట్లో ఉంటుండే. ఇంకా నేను అప్లై చేసే దగ్గర నుంచి మెయిల్ చెక్ చేస్తూనే ఉన్నా. బికాస్ అక్కడ 2-3 వీక్స్ ఇచ్చినా కూడా ఏదో హ్యాపీనెస్ ఏమన్నా వస్తుందేమో, మళ్ళీ ఏమైనా మిస్ అయిపోతానేమో, హ్యాపీనెస్ మిస్ అయిపోతానేమో అనేసి ఇక అట్లనే నేను చెక్ చేస్తూ ఉన్నా. ఇంకా 1 డే ఇట్లనే ఈరోజు అప్లై చేసినాం. ఇంక ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అట్లా అప్లై చేసినాం, ఈవినింగ్ వరకు చూస్తూనే ఉన్నా. ఓకే 2-3 వీక్స్ కదా, ఏం కాదు, అప్పుడప్పుడు చెక్ చేసుకున్నాం మనకి అర్థమైపోతుంది అన్నట్లు ఉంటుండే. నేను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏది అప్లోడ్ చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకుంటా ఉంటాను అనమాట. ఐ మీన్ ఎట్లా వ్యూస్ వెళ్ళినాయా లేవా, ఎన్ని వ్యూస్ వెళ్ళినాయి, ఎన్ని లైక్స్ వెళ్ళినా, రేటింగ్ ఉందా పడిపోయిందా, అసలు ఎవ్రీథింగ్ అట్లా చెక్ చేసుకుంటూ ఉండే. అట్లానే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ఈరోజు అప్లై చేసినాం. ఎర్లీ మార్నింగ్ అట్లా 5కి అట్లా డైలీ ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు 5కి లేచినట్టు లేచి ఖచ్చితంగా చెక్ చేసుకోగానే అట్లా వైట్ యాప్ ఆన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అని వచ్చింది. అసలు నా హ్యాపీనెస్ చూడాలి. అసలు ఆ మూమెంట్ అయితే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో. ఈవెన్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పడిన కష్టం అంతా 1 minute నాకు అసలు పోయింది. అంత కష్టంగా అనిపించలే. ఆ నెక్స్ట్ సెకండ్స్ నా థాట్స్ ఎట్లున్నాయంటే ఇంకా మంచి వీడియోస్ చేయాలి, 4000 వాచెస్ కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలి. ఇంకా నేను ఇంత మినిమం నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా కష్టపడిన. ఎవ్రీథింగ్ నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, ఎడిటింగ్ చేసుకోవడం కానీ ఏదైనా నేనే చేసుకునేదాన్ని. చాలామందికి వీడియోస్ ఎడిటింగ్ ఎవరికి తెలియదు నా ఫ్యామిలీలో. ఎవ్రీథింగ్ నేనే ఎడిటింగ్ చేసుకొని నేనే అప్లోడ్ చేసుకొని కొన్నిసార్లు చిరాకు వచ్చేసేది. ఏంటి ఎడిటింగ్, ఫోన్ సపోర్ట్ చేయకపోవడం, ఇంకా వీడియోస్ తీస్తే కొన్నిసార్లు మంచిగా రాకపోవడం, ఇవన్నీ అసలు చాలాసార్లు చిరాకు పుట్టేది. అయినా కూడా నా హ్యాపీనెస్ కోసం ఎక్కడా కూడా తగ్గకుండా అట్లనే వీడియోస్ చేసుకుంటూ వచ్చిన. ఇంకా ఎంత కష్టపడినో నేనైతే వీడియోస్ కోసం. 1 డే నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకునేసరికి ఇంకా కంగ్రాచులేషన్స్ అని, ఓకే మీరు యూట్యూబ్లో ఒక పార్ట్నర్ అయ్యారు అనేది అయితే మనకు మెసేజ్ వచ్చింది. అసలు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎమ్మటే మా మమ్మీని పిలిచిన. బికాజ్ ఏంటంటే ఇంకా అమ్మ బిగ్ సపోర్ట్ అనమాట. ఒక 1 day 2 days లేట్ వీడియోస్ నేను పెట్టకపోయినా అమ్మ ఎమ్మటే లేదు కావ్యమ్మ పెట్టాలి, అమ్మ ఎట్లా పెట్టట్లేదు అనేసి బాగా అమ్మ ఫుల్ సపోర్ట్ అనమాట. నాకు చిరాకు పుట్టి నేను 1 day వీడియో పెట్టకపోయినా మా అమ్మ పెట్టేలా చేస్తుంది. అంత ఇదనమాట అమ్మకి, అంత సపోర్ట్ చేస్తుంది నాకు. ఇంకా అమ్మ పిలిచి అమ్మ మానిటైజేషన్ అయిందమ్మ, మనకి 3000 వాచెస్ కంప్లీట్ అయినాయి, ఇది అదని చెప్పిన. అవి నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసిన, నేను సైడ్ పైన వేస్తా చూడండి. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇన్ని రోజులు పడిన కష్టం అంతా ఆ ఒక్క క్షణం నాకు అంత అనిపించలేదు. మనం ఇంకా ఒక యూట్యూబ్లో పార్ట్నర్ అయినట్టు, ఇంకా కష్టానికి ఫలితం అంటారు చూసారా, ఇక అట్లా అనిపించింది. ఇది కూడా చాలామంది సింపుల్గా తీసుకుంటారు. మేబీ ఇది ఒక యూట్యూబర్స్కి, నాలాంటి యూట్యూబర్స్కి దీని వాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే అంత కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఈ మానిటైజేషన్ కానీ ఈ ప్రాసెస్ అంత వాల్యూ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నార్మల్గా ఉండే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జస్ట్ వాళ్ళకి అర్థం కాదు. మేబీ కొంతమంది సింపుల్గా తీసుకుంటారు, కొంతమంది ఎందుకు అని మాట్లాడతారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ హ్యాపీనెస్ మేబీ నాలాంటి యూట్యూబర్స్కి తెలుస్తుంది ఏమో అనిపించింది. నేను చాలా ఎంత ఎఫెక్ట్ పెట్టా, ఎంత కష్టపడినా మేబీ నాకు ఎవరు చెప్పేటోళ్ళు కూడా లేరు. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ మానిటైజేషన్ కంప్లీట్ అయినందుకు. ఇంకా సెకండ్ మానిటైజేషన్ కోసం ఇంకా కష్టపడి ఇంకా మంచిగా నేను వీడియోస్ తీస్తా. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ వల్లనే నేను ఎంత దూరం వచ్చినా ఇంకా నాకు మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీకు కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ మానిటైజేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు అదర్ వీడియోస్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్ దోస్తులు.